అండి. నమస్తే నమస్తే. ఎస్, మీకేమనిపిస్తుంది యాజ్ జర్నలిస్ట్ గా? ప్యానెల్లో ఉన్న మిత్రులకి నమస్తే. నమస్తే, చెప్పండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో పెట్టినటువంటి ప్రెస్ మీట్, వారు మాట్లాడినటువంటి విధానం ఏదైతుందో జాతీయత కోసం పెట్టినటువంటి జాతీయ సమగ్రత కోసం వారు ఒక జాతీయ పార్టీగా ఎన్డీఏ అలయన్స్ లో ఎన్డీఏ విధానాలను కూడా వారు క్లియర్ గా చెప్తూ, అంటే భవిష్యత్తులో భారతదేశం ఎలా ఉండాలి, ఈ ప్రాంతాలు, భాష, ఈ కుల మతాలకు సంబంధించినటువంటి అంశాల మీద చాలా స్పష్టంగా ఏ విధంగా ముందుకు పోవాలి, ఈ దేశంలో ఏం జరుగుతా ఉన్నది, భవిష్యత్తు ఎలా ఉండాలి, దీంట్లో యువత యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి అనే అంశం, చాలా అంశాల పట్ల చాలా క్లారిటీగా ఈ దేశానికి ఒక మెసేజ్ ఇచ్చారు. కాలేజ్ అది జనసేన పార్టీకి సంబంధించినటువంటి మెసేజే కాకుండా ఎన్డీఏ భాగస్వామిగా వికసిత్ భారత్ 2047కు సంబంధించి ఎప్పుడు మన ప్రధానమంత్రి గారు చెప్పేటువంటి వికసిత్ భారత్ లక్ష్యంగా ఏ విధంగా అయితే వారు మాట్లాడతారో ఆ అంశాలను కూడా క్రోడీకరిస్తూ భవిష్యత్తులో ఈ దేశంకు వచ్చేటువంటి పెను ప్రమాదం ఏ విధంగా ఉంది, దాని నుంచి మనం బయటపడాలంటే ఈ దేశం ఏ విధంగా ముందుకు పోలే అనే అంశాలను కూడా వారు మాట్లాడుతూ, దాంట్లో భాగంగా కొంత తెలంగాణకు సంబంధించిన అంశాన్ని కూడా వారు మాట్లాడడం అనేది జరిగింది. అందులో కూడా చాలా క్లియర్ గా చెప్పారు, నేను తెలంగాణకు ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు, నేను ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేను వ్యతిరేకించలేదు, నేను 1200 మంది అమరుల త్యాగాలను నన్ను ఈజీగా తీసివేయడం లేదు, వాళ్ళ అమరుల యొక్క త్యాగాలకు నివాళులు అర్పించేటువంటి సందర్భంలో నన్ను హైదరాబాద్కు రానివ్వలేదు, నన్ను కనీసం ప్రెస్ మీట్ కూడా మన మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఇవ్వలేదు అని చెప్పి, అంటే ఈ ప్రాంతాల వారీగా మనల్ని ఇట్లా విభజించుకుంటూ పోతే దేశ సమగ్రతకు ప్రమాదం పెచ్చరిల్లు ఉన్నదని చెప్పేటువంటి విధానం ఏదో చాలా స్పష్టంగా తన పార్టీ యొక్క లైన్ ని వారు క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది. ఎవరికైనా ప్రజాస్వామ్యంలో వారి పార్టీ యొక్క లైన్, వారి సిద్ధాంతాలను చెప్పుకునే హక్కు ఉంటుంది. మనము ఇవాళ వారు ఢిల్లీ కేంద్రంగా జాతీయ పార్టీ స్థాయిలో వారు ఈ దేశ ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఈ జంజీకి సంబంధించినటువంటి ఈ మూవ్మెంట్ వస్తున్నటువంటి సందర్భంలో యువకులకు కూడా ఒక చక్కని సందేశాన్ని ఇవ్వడం జరిగింది. వారు ఏమన్నారు, దేశభక్తులకు సంబంధించినటువంటి అంశం పట్ల యువత చదవాలి, వాళ్ళ యొక్క జీవితాలను చదవాలి. ఎవరు భగత్ సింగ్ సంబంధించి, అంబేద్కర్ సంబంధించి, సుభాష్ చంద్రబోస్ సంబంధించి చాలా మంది స్వాతంత్ర సమరయోధులు, గాంధీ మహాత్ముని గురించి, వాళ్ళు అప్పుడు స్వాతంత్ర పోరాటంలో ఏ విధంగా పోరాటం చేసిండ్రు, వాళ్ళ అంశాలన్నింటినీ కూడా ఇవాళ ఉన్నటువంటి యువతకు తెలియటం లేదు, అది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ యొక్క ప్రచారాలు ఏవైతున్నాయో వాటికి అట్రాక్ట్ కావద్దు. ఈ యువత అంతా కూడా సోషల్ మీడియాలో వచ్చేటువంటి దాంతో ఇవాళ పార్టీలు కూడా సోషల్ మీడియాలో పార్టీలు కూడా పుట్టుకొని వస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క పార్టీలు కూడా మరొక పార్టీ ఈ యువతనంతా కూడా వేరే పార్టీలు వాడుకొని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కూడా యువత గెలిచే పరిస్థితిలో ఒక పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది తప్ప డైరెక్ట్ గా యువత ఎక్కడ గెలవదు అనేటువంటిది ఈ యొక్క ఇప్పుడు కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి అంశం పట్ల కూడా వారు చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది. అంటే ఒక పార్టీ ప్రోద్బలంతో ఇవాళ కాక్రోచ్ పార్టీ అనేది ముందుకు వచ్చింది అనేది సుస్పష్టంగా, అంటే చెప్పగానే చెప్పేసిండ్రు వారు. భవిష్యత్తు యువత ఎట్లా ఉంటుంది, ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, వేరే అరబ్ కంట్రీస్ లో జరిగినటువంటి సంఘటనల విషయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఆయన ఒక జాతీయ విధానంతో ఎన్డీఏ అలయన్స్ లో ఎన్డీఏ యొక్క వాయిస్ ని వారు వినిపించినట్టుగానే మనం ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుతూ జాతీయ సమగ్రత సాధించడం సాధ్యమేనా? అంటే మీకు మీ అబ్జర్వేషన్ ఏంటి దాని మీద? ఎట్లా అంటారు? ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుతూనే జాతీయ భద్రతను కాపాడుతూ జాతీయ సమగ్రతకు పాటుపడదాం పిలుపునిస్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ, జాతీయ భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దేశంలో మనం ప్రాంతాల వారీగా, భాషా పరంగా, ఈ కులాల పరంగా విడబడి ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఒకరికొకరు రాష్ట్రాల వారిగా కొట్టుకోవడం కాదు. ఇవాళ ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు, మన కేరళకు సంబంధించిన అతను గుజరాత్ లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చిండ్రు. ఇవాళ మన మోక్షపల్లి విశ్వేశ్వరయ్య గారు కర్ణాటకలో పుట్టినటువంటి అతను మూసీ నది దానికి సంబంధించిన ఫ్లడ్స్ గురించి పనిచేసిండ్రు. ఇట్లా చాలా అంశాలు చాలా మంది గురించి కూడా చెప్తూ, ఈ ప్రధానంగా ఇవాళ మన ప్రాంతీయ విభేదాల కంటే ప్రధానంగా ఈ దేశంలో మనం సురక్షితంగా ఉన్నామా లేదా అనేది ముఖ్యమని చెప్తూ ఉటంకిస్తూ, ఈ బొంబాయిలో జరిగినటువంటి సంఘటన ఏదైతుందో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి తీవ్రవాదులు, ఒక పట్టుమని 10 మంది తీవ్రవాదులు ఈ దేశాన్ని వచ్చి దేశాన్ని అతలాకుతలం చేసినటువంటి సంఘటనను గుర్తు చేసి అప్పుడు ఆ సందర్భంలో తను పడినటువంటి బాధ, అంటే మన పార్టీల వారే విడిపోయి మనం కొట్లాడుకొని ప్రాంతాల వారిగా మనము ఒకరికొకరు విమర్శలు చేసుకుంటున్నాం, కానీ దేశ భద్రత, సమగ్రత, ఈ జాతీయత అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకవేళ లోపిస్తే
ఇది ఒకవేళ లోపించినట్టయితే దేశ సమగ్రతకే ముప్పుగా ప్రమాదం అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి యువత కూడా పెడదారిన పోకుండా ఈ దేశం కోసం అమరత్వాన్ని పొందినటువంటి వీరుల యొక్క చరిత్రను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఎక్కడ కూడా ఎవరిని ఏ పార్టీని కూడా విమర్శ చేయకుండా ఒక 2047 వికసిత్ భారత్ కోసం ఏ విధంగా మనం అందరం కలిసి ముందుకు పోవాలనే ఆలోచనలు వారు చెప్పారు. మిత్రుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రుడు కొంత కాంగ్రెస్ పార్టీని విమర్శ చేసిండ్రు అని చెప్పి వారు అంటున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలో భాగస్వామిగా ఉన్నటువంటి వారు ఖచ్చితంగా దాని ప్రత్యర్థి అనేటువంటి ఇండి కూటమిని సంబంధించి ఇండి కూటమి చేసినటువంటి పరిణామాలతో ఈ దేశ పరిస్థితి ఏ విధంగా ఉన్నదని చెప్పి వారు విమర్శ చేస్తారు. వారు రాజకీయ ఒక సినిమా యాక్టర్ కాదు కదా, వాళ్ళు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక జాతీయ పార్టీకి అధ్యక్షులు వాళ్ళు. కాబట్టి వారి పార్టీ ఆలోచనని లైన్ ని వారు చెప్పేటువంటి పరిస్థితి చేస్తారు. మరి తెలంగాణకు సంబంధించి వచ్చినటువంటి అంశంలో వారు రావాలా వద్దా, ఇక్కడ పార్టీ నడిపేయాలా వద్దా అనే ఆలోచనలో డెమోక్రసీలో వారిని మీటింగ్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంటది. ఎందుకు చెప్తున్నా అంటే ఒకనొక సందర్భంలో ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫారూఖీ మున్వర్ అని చెప్పి ఒక మత్స విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి వ్యక్తి. అంటే ఈ దేశంలో మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో హిందువులుగా వాళ్ళకి సంబంధించిన దేవీ దేవతల మీద కామెడీ చేస్తూ ఒక కామెడియన్ ఆర్టిస్ట్ ఆ మీటింగ్ జరిపిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మొత్తుకున్నారు. వాటిని తీసుకొచ్చి ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొడుతుండ్రు, మతాల మధ్య చిచ్చు పెడుతుండ్రు, ఒక హిందూ దేవీ దేవతలను ఇన్సల్ట్ గా మాట్లాడుతుండ్రు. ఆయన సభని ఇక్కడ పెట్టనీయద్దు, శిల్పారామంలో పెట్టిండు. బహుశా శిల్పారామం హైదరాబాద్ చాలా మంది వ్యతిరేకించరు. అంతకన్నా అధ్వానమైనటువంటి డేంజరస్ సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ అయితే లేరు కదా. కాబట్టి ఒక డెమోక్రసీలో ఇవాళ మనకు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మాయావతికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, చాలా మంది ఇక్కడ పార్టీలో మీటింగ్ పెట్టుకున్నటువంటి సందర్భం అది పెట్టి ఈ తెలంగాణలో పార్టీ మీటింగ్ పెట్టుకున్న సందర్భంలో తెలంగాణ ప్రజలు మరి వారిని రిసీవ్ చేసుకోవడం గురించి కాదు, అలా కాదు. అంటే అక్కడ న్యూట్రల్ గా జనరల్ గా ఎందుకు అనిపిస్తుంది మద్దతుదారుడు మదన్న పూర్తిగా